అబ్బో! అంతా ఇంత కాదు. చిన్నప్పుడు రక్తాలే చిందించాం వీటి కోసం. సీతాఫలం పళ్ళంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి? ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కొస్తే దూరం నుంచి నాకైతే ఈ పళ్ళు కనిపించినియి. ఏంటి సీతాఫలం అమ్ముతున్నారా అని ఎంతో ఆనందంగా దగ్గరకొచ్చి చూస్తే అరకిలో రూ. 1100 దగ్గర అండ్ కాయ చూసారు ఎంత నల్లగా అస్సలు హెల్తీగా ఫ్రెష్ గానే లేవు. ఒకప్పుడు వీటి కోసం పడి చచ్చే వాళ్ళం. సరే కానీ మీలో ఎంత మందికి ఇవేంటో తెలుసు? వీటిని చెస్ట్నట్స్ అని అంటారు. చూడటానికి చిన్న సైజ్ కొబ్బరి బొండాల్లాగా ఉన్నాయి కదా. వీటిని యూజువల్ గా ఉడకబెట్టుకుని కానీ రోస్ట్ చేసుకుని కానీ తింటారంట. నేనైతే ఎప్పుడూ తినలేదు, కానీ చాలా మంది చెప్పారు బాగుంటుంది ట్రై చేయమని. సో ట్రై చేద్దామని అయితే ఇక్కడ నేను కొన్ని తీసుకుంటున్నాను. ఉడతలు తినే వాటిలాగా ఉన్నాయి. అండ్ ఫిష్ కూడా తీసుకుందామని వచ్చాము. నేను ఒక వీడియోలో ఒకసారి క్యాట్ ఫిష్ తింటున్నామని పెడితే చాలా మంది క్యాట్ ఫిష్ అస్సలు తినద్దు అని చెప్పారు. సో అందుకని ఈసారి నేను ఈ పంపాన ఫిష్ అయితే ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ చూసారా ఎండు రొయ్యలు కూడా అమ్ముతున్నారు, కానీ 100 గ్రాములు $9 అంట. దగ్గర రూ. 780. మనకు వండటం కూడా రాదులే అని చెప్పి తీసుకోలేదు. నాకు చాలా రోజుల నుంచి మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది, కానీ ఎలాంటి మిర్చితో బజ్జీ వేసుకోవాలో తెలియట్లేదు. కానీ నేను ఒక వీడియో చూసాను, హాలపినియోస్ తో బజ్జీలు వేస్తున్నారు. సో ట్రై చేద్దామని ఇవి తీసుకున్నాను.